దేశంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం కోసం అఖిల భారత డ్వాక్రా బజార్ ని నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నల్లపాడి రోడ్డు రెడ్డి కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ ని బుధవారం మంత్రి పరిశీలించారు. వివిధ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల భారత డ్వాక్రా బజార్ ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను అధికారులతో చర్చించి సూచనలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు గుంటూరు నగరంలో రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నటువంటి సరస్ వేదికకి రావడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు ఈ సరస్ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి రాబోతున్నారు. అయితే ఈవెంట్ సరస్ అనే ఈవెంట్ జనరల్గా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ ఇది. ముఖ్యంగా మన గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా, అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు, వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్హెచ్జి ఉమెన్ కలిసి చేస్తా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ సరస్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడున్నటువంటి స్థానిక ఉన్నటువంటి ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి, అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మహిళలు, గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది 3వ సరస్ ఈవెంట్. మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది. ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 10 రోజుల కాలంలోనే మహిళలు 12 కోట్ల టర్నోవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ 12 నుంచి 25 తారీఖు వరకు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం 12-13 రోజుల్లోనే 20 కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్నోవర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో అందుబాటులో లేనటువంటి ప్రొడ్యూస్ అదంతా కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు అంతకు దొరకపోవచ్చు. ఆ ప్రొడ్యూస్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అవ్వచ్చు కానీ, టెక్స్టైల్ అవ్వచ్చు కానీ, లేకపోతే ఈటబుల్స్ అవ్వచ్చు కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు కానీ, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మోర్ ఆర్గానిక్ వేలో తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన నగరాల్లో ప్రదర్శించి మన వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం.